మా ర్యాలీ మొత్తం నడుచుకుంటుంటే ఒక 100 డేస్ సినిమా వైబ్ ఉండింది. వెంకట్రావు గారు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి మీకు ఇక్కడ గుంటూరులో. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఈ మూవీ జనరల్గా మేము చెప్తుంటాం చాలా కష్టపడి చేశాము, చాలా థాట్స్ పెట్టాము అని. ఈ మూవీ టీం అంతా హార్ట్ఫుల్గా చేశాము, చాలా భక్తిగా చేశాము. ఆ వాయులింగం ఉందా అది మా సెట్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు మోహన్ బాబు సార్ అందరిని పిలుచుకొని వెళ్తారు. టెంకాయ కొట్టి మనస్ఫూర్తిగా మొక్కుతూ మేము ఈ సినిమా చేశామంట. అంత భక్తిగా చేశాము. ఈ మూవీ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ డే రిలీజ్ తర్వాత మూవీని చూసిన తర్వాత అక్కడి నుంచే మీ ఫీలింగ్స్ మీరు బయట పెడతారు సోషల్ మీడియాస్లో. ఇది ఒకటి జనరల్ మూవీ మాత్రం కాదు, ఒక సినిమాటిక్ డివోషనల్ ఎడ్యుకేషన్ చెప్పచ్చు. జనరల్గా మీరు వచ్చేసి ఒక మూవీని డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి ఒక డివోషనల్గా ఎన్ని క్వశ్చన్స్ వేయాలో అన్ని క్వశ్చన్స్ వేయచ్చు, అంత నాలెడ్జ్ వస్తుంది మీకు. కాబట్టి ట్రై చేసి ఉండి. అండ్ భక్త కన్నప్ప కొన్ని సంవత్సరాల ముందు తీశారు. ఈ కన్నప్ప కొన్ని 100 yearsకి మిగిలిపోద్ది. మార్క్ మై వర్డ్స్. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది మా మూవీ ఇండస్ట్రీకి మాత్రం కాదు, ఒక పొలిటికల్ టీం కాదు, మనందరికీ, ఒక సొసైటీకి ఇది ఒక మెసేజ్ నేను చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. కన్నప్ప పేరు వచ్చినప్పుడంతా ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. జనరల్గా కలియుగం అనేది ఉంది అంటారు. మనం అది ఉన్నామా లేదా అనేది నాకు తెలీదు. కలి పుట్టాడు అంటారు, పుట్టాడో లేదో నాకు తెలీదు. కానీ కొన్ని విషయాల్లో చూస్తుంటే కలికి కావాల్సిన గుణాలు మన ఈ సొసైటీలో చూస్తున్నాము. కలి గుణాలు ఏంటంటే ఒక ఈర్ష్య, పక్కన చూస్తే వాడిని చంపేయాలని ఒక ఇది, సంతోషం ఉండకూడదు, అన్నీ నాకే కావాలి. ఇవంతా కలి గుణం అనమాట. ఈ కలి గుణం ఎక్కడ చూస్తున్నానంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్లో చూస్తున్నా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ మన సోషల్ మీడియాలో తిరుగుతున్నారు, వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు అనమాట. ఆ నెగిటివ్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకరు వచ్చేసి కుళ్ళిపోతుంటే వాళ్ళు మొత్తం వచ్చేసి నాశనం అవుతుంటే వీళ్ళంతా స్ట్రాంగ్గా వచ్చేసి ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళ కింద వీళ్ళు ఎలా స్ట్రాంగ్ అవుతున్నారంటే వాళ్ళ కింద ఒక ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళంతా కలి సైన్యాలు. ఫాలోవర్స్ అందరూ సైన్యాలు అనమాట. అన్నా నువ్వు సూపర్ అనేసరికి వాడేదో పెద్ద పోస్ట్ పెట్టాడని చెప్పి ఇంకొక ఫాలోవర్స్ పెరుగుతుంటారు. అది మన మధ్యలో కూడా చాలామంది చూసుకొని ఉంటారు. ఎందుకు మీకు ఇది ఎఫెక్ట్ అవుతుందని చెప్తానంటే, మీరు ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు, మీ రీల్స్ని తీసుకొని ట్రోల్ చేస్తుంటారు. ఆ ట్రోల్స్ వల్ల ఎంతోమంది బయట పడకుండా వాళ్ళ టాలెంట్ చూపించలేక సస్తున్నారు. మా ఇండస్ట్రీ ఒక పక్కన సస్తుంది, పొలిటికల్ టీంలో చాలామంది వచ్చేసి మంచి పని చేయాలంటే వాళ్ళు సస్తున్నారు. ఇదేలాగా పబ్లిక్ కూడా మీ టాలెంట్ బయట పెడితే మిమ్మల్ని కూడా చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చేసి దూరం పెట్టడానికి నేను దేవుడిని నమ్ముతాను. దేవుడు వచ్చేసి నేచర్ రూపంలో ఉంటారు. ఆ నేచర్ని ఒకటే కోరుకుంటున్నాను. ఒకటి, పాపం ఎవరందరూ వచ్చేసి మంచిగా ఉన్నారో వాళ్ళంతా ఈ కలి దగ్గర నుంచి దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాను. లేదంటే ఆ కలిని తొక్కి భస్మం చేసే శక్తి మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ శివ బాలాజీ గారు. మీ పేరులోనే శివుడు ఉన్నాడు. హర హర మహాదేవ్. అండ్ కౌశల్ విల్ స్పీక్ నౌ. హలో గుంటూరు ఫోక్స్, హౌ ఆర్ యూ? మా ఈ కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన గుంటూరు వాస్తవ్యులకు, అతిరథుల మహారథులకు, నా తోటి కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో గుంటూరు ప్రజల ప్రేమ కూడా అంత ఘాటుగా ఉంటుందనలో సందేహం లేదు. ఎందుకంటే స్వతహాగా శివుడు భక్తుడైన నేను అరుణాచలంలో శివుణ్ణి దర్శించుకుని బయటకు వస్తున్నప్పుడు నాకు విష్ణు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, కన్నప్ప సినిమాలో మాలి క్యారెక్టర్కి మీరు సెలెక్ట్ అయ్యారని. అది నా జీవితంలో అద్భుతమైన ఘట్టమనే చెప్పాలి. బిగ్ బాస్ గెలిచి 7 years 2500 రోజులు నిరీక్షణ తర్వాత నాకు వచ్చిన అద్భుతమైన అవకాశం ఈ కన్నప్ప సినిమాలో మాలి క్యారెక్టర్. మీరందరూ ఎదురు చూస్తున్న క్యారెక్టర్. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, ఆ శివుడు ఆజ్ఞతోనే
నాకు ఈ సినిమాలో ఈ అద్భుతమైన క్యారెక్టర్ దొరికింది. ఈ అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చిన విష్ణు గారికి చేతులారా నమస్కరిస్తున్నాను. విష్ణు గారి ప్రపోజల్ని మన్నించినందుకు మోహన్ బాబు గారి కొరకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. న్యూజిలాండ్లో 300 ఆర్టిస్టులకి పైగా మోహన్ బాబు గారు అందరినీ తన కన్న బిడ్డల్లాగా చూసుకున్నారండి. న్యూజిలాండ్ అంటేనే ఎముకలని కొరుక్కు తినే చలి, అలాగే ఎండ వస్తే భూతద్దం కింద మన శరీరం పెడితే ఎంత కాలుతుందో అలాంటి సురుక్కుమనే ఎండల్లో ప్రతి నిమిషం ఓం నమ శివాయ అనుకుంటూ షూట్ చేసిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఆ శివుడు ఆజ్ఞతోనే ఇంత మంచి సినిమాని ఇంత మందితో అంత దూరం వెళ్ళి షూట్ చేసుకోగలిగారంటే ఆ క్రెడిట్ మొత్తం మోహన్ బాబు గారికి దొక్కుతుంది. అండ్ ఎన్నో సినిమాలు చేశాను, బట్ ఒక ఆర్టిస్ట్కి హాస్పిటాలిటీ చాలా ముఖ్యం. సో మాకందరికీ కూడా కన్న బిడ్డల్లా చూసుకుని ప్రతి ఒక్కరిని ప్రతి కళాకారుల్ని కూడా ఫ్రెండ్స్లా చూసుకుని ఎవరికి ఎటువంటి అలసట లేకుండా చూసుకున్నారు మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమా, ఈ కన్నప్ప సినిమా ఇప్పుడున్న యూత్కి ఎంతో అవసరమైన సినిమా. ఇప్పటికీ ఎన్నో 3-4 కన్నప్ప సినిమాలు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా, బట్ ఈ కన్నప్ప ఎంతో స్పెషాలిటీ ఉన్న సినిమా అండ్ ఇప్పుడు జనరేషన్ మెచ్చుకోదగ్గ సినిమా. డెఫినెట్గా మీరందరూ జూన్ 27వ తారీఖు కన్నప్ప సినిమాకి వచ్చి మీ బ్లెస్సింగ్స్ని ఇచ్చి మీరు ఇంకొక 10 మందికి చెప్పి ఈ సినిమాని మంచి విజయం సాధించాలని మాకందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ గుంటూరు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశల్జీ, థ్యాంక్ యూ శివబాలాజీ.